బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 4న విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు ఒంగోలు రూరల్ పోలీసులు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. తమ ఎదుట విచారణకు హాజరు కావాలని వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు రూరల్ సీఐ శ్రీకాంత్. లోకేష్ ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, బలరాం, ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే వ్యూహం సినిమాలో ప్రమోషన్స్ లో భాగంగా సంబంధించిన ఏదైతే లోకేష్ కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రస్తుతం మంత్రి అయినటువంటి నారా లోకేష్ పైన కావచ్చు, గతంలో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఏదైతే ఎక్స్ లో సంబోధిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించిన గతంలో కేసు నమోదు కావడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందులో భాగంగా ఏదైతే విచారణ అధికారిని కేటాయించారో ఇక్కడ ఒంగోలు సంబంధించిన తాలూకా సిఐ రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు ఇప్పటికే 3 సార్లు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మొన్న ఇటీవల కూడా ఒక లాస్ట్ మంత్ ఆయన కోసం అరెస్ట్ చేసే వరకు కూడా పోలీసులు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే విచారణకు సహకరించకపోవడము, విచారణకు ఎన్ని నోటీసులు పెట్టినా కూడా దానికి ప్రతిస్పందించకుండా విచారణకు హాజరు కాకపోవడం వల్ల అరెస్ట్ చేయాలని కూడా పోలీసులు భావించారు. అయినప్పటికీ కూడా మరో ఛాన్స్ కూడా ఇవ్వడానికి కూడా పోలీసులు సిద్ధమైతే 4వసారి కూడా నోటీసులు జారీ చేశారు. ఇవి వాట్సాప్ లో ప్రస్తుతం నోటీసులు అనేవి జారీ చేయడం జరిగింది. ఫిబ్రవరి 4వ తారీఖున ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి దాంట్లో కూడా పేర్కొనడం జరిగింది. శంకర్, అంటే ఈ తాజా నోటీసులకు రామ్ గోపాల్ వర్మ గానీ ఆయన తరపు న్యాయవాదులు గానీ ఏమైనా రియాక్ట్ అయ్యారా? ప్రస్తుతం అయితే న్యాయవాది కానీ ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. ప్రస్తుతం నోటీసులు జారీ చేశారు కాబట్టి రేపు ఫిబ్రవరి 4వ తారీఖున విచారణకు హాజరు కావాలి. అంటే ఫిబ్రవరి 4వ తారీఖు ప్రస్తుతం చూసినట్టు ఇంకా ఆయనకు చాలా టైం ఉంది కాబట్టి ఈ లోపల న్యాయవాదులు ఎటువంటి స్పందిస్తారో, దీనివైపు రామ్ గోపాల్ వర్మ నేరుగా స్పందిస్తారా, లేకపోతే ఆయన లాయర్ ద్వారా అదురుకు ఏదైతే పన్నాడో అదే వ్యూహంతో ఈయన అనుసరించబోతున్నాడో, ఎటువంటి స్టెప్ తీసుకుంటారనేది చాలా కీలకంగా. ఎందుకంటే మొన్న ఇటీవల అరెస్ట్ చేసే స్టెప్ వరకు పోలీసులు తీసుకున్నారంటే ఈ కేసు పైన ఎంత సీరియస్ గా పోలీసులు ఉన్నారని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా సీరియస్ ఈ కేసు పైన పోలీసులు అయితే చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని చెప్పి ఒక భావనలో అయితే పోలీసుల విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఇది ముందు కూడా ఎటువంటి స్టెప్ తీసుకుంటుందో రామ్ గోపాల్ వర్మ తీసుకునే స్టెప్ పైన ఆధారపడి ఉంటుంది. బలరాం, అంటే శంకర్, వాట్సాప్ లో నోటీసులు పంపినట్టుగా ఇప్పటివరకు మనకు సమాచారం అందుతోంది. నేరుగా ఆర్జీవీ కార్యాలయానికి వెళ్ళి కానీ ఆయన ఇంటికి కానీ లేదా ఆయనకి కానీ నేరుగా వెళ్ళి నోటీసులు ఇచ్చే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? దానికి సంబంధించిన అప్డేట్ ఉందా? ప్రస్తుతం అయితే వాట్సాప్ లో నోటీసులు జారీ చేశారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అయితే వాట్సాప్ కాకుండా నేరుగా గతంలో ఏదైతే 41 నోటీసుల ప్రకారం ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అటువంటి నిబంధనలు పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం వాటిని అప్డేట్ అనేది పోలీసులకు వచ్చిందా రాలేదని తెలియదు. బట్ దాని ప్రకారము వీళ్ళు రామ్ గోపాల్ నేరుగా సంప్రదించి నోటీసులు అందిస్తారా, లేకపోతే ఆయన ఈ నివాసానికి మరోసారి అందించి దీనిపైన ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలనే ఒక ఆదేశాలు జారీ చేస్తారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ శంకర్.